నమస్తే. ఐయామ్ కాంచన అడ్వకేట్. మనం ఈరోజు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 గురించి తెలుసుకుందాం. ఈ యాక్ట్ రావడానికి మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే, మెటర్నల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం అని ఈ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఈ యాక్ట్ రావటం వలన అంటే ఇనీషియల్‌గా 1971లో అయితే మ్యారీడ్ వుమెన్ తనకి ప్రెగ్నెన్సీ అక్కర్లేదు అనుకున్నట్టయితే అబార్షన్ చేసుకునే రైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది 1971లో. ఇంకా ఈ యాక్ట్ రావడం వలన ఏంటంటే డాక్టర్స్ అబార్షన్ చేయడం వల్ల వాళ్ళ అఫెండర్స్ ఎవరు? వుమెన్ కూడా తనకి కావాలంటే అబార్షన్ చేసుకోవచ్చు. ఏమి క్రిమినలైజ్ కాదనమాట. అంటే ఏమి అఫెన్స్ కాదు. తప్పు చేసినట్టు కాదు. తన ఇష్టం కావాలంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. లేకుంటే అబార్షన్ చేయించుకోవచ్చు. ఇలాంటి రైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇంకా జనరల్‌గా అబార్షన్ ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళకి అక్కర్లేదు. ఎన్ని అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావటం వలన, లేకుంటే వాళ్ళు పిల్లల్ని పెంచే కెపాసిటీ లేరనుకోండి. అలాంటి సిట్యుయేషన్‌లో అబార్షన్ చేసుకుంటారు కదా! అంటే ఈ అబార్షన్‌ని అలౌ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మోర్టాలిటీ రేట్ అనేది తగ్గుతుందనమాట. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు మాల్ న్యూట్రిషన్ వల్ల కొంతమంది చనిపోతూ ఉంటారు. ఇలాగ వాళ్ళ కెపాసిటీ లేనప్పుడు, పేరెంట్స్ కెపాసిటీ లేనప్పుడు అబార్షన్ చేసుకునేది ఛాన్స్ ఉన్నట్లయితే, యాక్ట్ ప్రొవైడ్ చేసినట్లయితే, ఈ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గించొచ్చనమాట. ఇన్ 1964 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చేసిందంటే ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీ పేరేంటంటే శాంతిలాల్ కమిటీ. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే చాలా మంది అన్‌సేఫ్ అబార్షన్స్ అనేవి చేసుకుంటున్నారనమాట. దానికి రీజన్స్ ఏంటి అని ఎంక్వైరీ చేయమని ఈ కమిటీని వేశారనమాట. ఫైనల్‌గాను 1970లో శాంతిలాల్ కమిటీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ అనేది పెట్టారు. దాని తర్వాత ఆగస్ట్ 1971లో దాన్ని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ గాను ఎనాక్ట్ చేశారనమాట. ఇది ఎందుకోసం పెట్టారు అనంటే, లీగల్ అండ్ సేఫ్ అబార్షన్ సర్వీసెస్ అంటే న్యాయబద్ధంగా అబార్షన్ సర్వీసెస్ అనేవి వుమెన్‌కి అవైలబిలిటీలోకి రావడానికి కోసం అని ఈ ఎనాక్ట్‌మెంట్ అనేది చేశారనమాట. అంటే అంతకుముందు 1971 బిఫోర్ అయితే అబార్షన్ అనేది క్రిమినలైజ్ అంటే నేరం అనమాట. కానీ 1971 వచ్చిన తర్వాత అబార్షన్ అనేది లీగలైజ్ చేశారు. కానీ దానికి కొన్ని కండిషన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో ఏంటంటే ఎలా పడితే అలా అబార్షన్ ఎక్కడ పడితే అక్కడ చేసుకోవడానికి లేదనమాట. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఎనీ అబార్షన్ ఏదైనా సరే వుమెన్‌కి అబార్షన్ చేసుకునే రైట్ ఉంది. కానీ ఏం చేయాలంటే రికగ్నైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర మాత్రమే అబార్షన్ అనేది చేయించుకోవాలన్నమాట. అలా అయితేనే సేఫ్‌గా కూడా ఉంటుంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ఈ అమెండ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, మనకి టెక్నాలజీలో చాలా అడ్వాన్స్‌గాను టెక్నాలజీ డెవలప్ అవ్వడం వలన, అంటే 1971లో ఉన్న టెక్నాలజీ వేరు, ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ వేరు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని కొన్ని అబార్షన్ చేసుకోవడానికి కొన్ని మోడిఫికేషన్స్ అనేవి అంటే అమెండ్మెంట్స్ అనేవి చేశారనమాట. 2021 అమెండ్మెంట్‌లో వచ్చే మెయిన్ టాపిక్ ఏంటంటే, 1971లో ఎనాక్ట్‌మెంట్‌లో అయితే ఓన్లీ మ్యారీడ్ వుమెన్‌కే అబార్షన్ చేసుకునే రైట్ ఇచ్చారనమాట. కానీ 2021లో మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్ ఎవరైనా పర్వాలేదు అబార్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు అనుకుంటే అన్నమాట. అంటే యూనివర్సల్ చేశారు. అప్పుడైతే ఏంటి అబార్షన్ చేసుకోవాలంటే మ్యారీడ్ అయితేనే ప్రెగ్నెంట్ అయితే చేసుకోవాలి. అన్‌మ్యారీడ్‌కి అబార్షన్ చేసుకునే రైట్ లేదనమాట. కానీ 2021లో మాత్రం
బోత్ మ్యారీడ్ అండ్ అన్‌మ్యారీడ్ వుమెన్ కూడా లీగల్‌గాను అబార్షన్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ డేస్‌లో టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో పాటు, ఇంకా కల్చర్ కూడా వెస్టర్న్ కల్చర్ అనేది వచ్చింది. దాని వలన ఓన్లీ మ్యారీడ్ వుమెన్‌కి అబార్షన్ రైట్ ఉండి, అన్‌మ్యారీడ్ అబార్షన్ లేకపోతే వాళ్ళేం చేస్తారంటే, అన్‌సేఫ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. కాబట్టి ఏం చేస్తుందంటే ఆహ్, చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద సొసైటీ. సొసైటీ బట్టి లా కూడా అనేది ఎవాల్వ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఎనాక్ట్‌మెంట్ కూడా ఏం చేస్తుందంటే మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్ వుమెన్ వాళ్ళు కావాలంటే అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ రైట్ అనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. వుమెన్ రీప్రొడక్టివ్ రైట్‌లో వాళ్ళు యుటిలైజ్ చేసుకునే దాంట్లో అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ సమ్ సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే దాన్ని కూడా వాళ్ళు టెర్మినేట్ చేసుకోవచ్చన్నమాట. అబార్షన్ చేసుకునే రైటు మనకి 2021 ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఎప్పటిలోపు అంటే అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని అబార్షన్ చేసుకోవాలి అంటే వితిన్ 20 వీక్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అంటే పిండానికి 20 వీక్స్ లోపు ఉన్నట్లయితే దాన్ని అబార్షన్ చేసుకోవచ్చు అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని. ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకోవాలి అనుకుంటే అంటే అబార్షన్ చేసుకోవాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వాలి. యాజ్ పర్ 2021 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఆఫ్‌కోర్స్ 71లో కూడా కాకపోతే ఇప్పుడు చేంజెస్ వచ్చాయి కాబట్టి. ఇప్పుడు యాజ్ పర్ 2021 అమెండ్మెంట్ ప్రకారం టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ చేయించుకోవాలంటే ఒకవేళ గర్భం 20 వారాలు ఉన్నట్లయితే 1 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఒపీనియన్ అనేది తీసుకొని తర్వాత అబార్షన్ అనేది చేసుకోవాలన్నమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ 20 నుంచి 24 వారాల మధ్య ఉన్నట్లయితే ఇద్దరు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని తర్వాత టెర్మినేషన్‌కి వెళ్ళాలన్నమాట. అంటే అబార్షన్‌కి వెళ్ళాలి. ఒకవేళ సబ్స్టాన్షియల్ ఫేటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే 24 వారాలు దాటిన తర్వాత కూడాను అబార్షన్‌కి వెళ్ళొచ్చు. కాకపోతే కండిషన్ ఏంటంటే స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ దగ్గర నుండి పర్మిషన్ అనేది తీసుకోవడం కంపల్సరీ అన్నమాట. స్టేట్ లెవెల్ బోర్డ్‌లోన ఎవరెవరు ఉంటారు అంటే ఒక గైనకాలజిస్ట్ ఉంటారు, ఒక సినాలజిస్ట్ ఉంటారు, పీడియాట్రిషియన్ ఉంటారు, ఇంకా ఎనీ అడిషనల్ మెంబర్స్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. వీళ్ళ ఒపీనియన్ బట్టి అబార్షన్ అనేది చేయించుకోవాలన్నమాట. అంటే జనరల్‌గా అప్ టు 20 వీక్స్ వరకు అయితే అబార్షన్ అనేది ఒక సింగిల్ డాక్టర్‌తో ఒపీనియన్ తీసుకొని మనం అబార్షన్ అనేది చేయించుకోవచ్చు. కానీ స్పెషల్ కేటగిరీస్‌లోనైతే అంటే 20-24 మధ్యన అయినట్లయితే ఇద్దరు డాక్టర్స్ అనేది ఒపీనియన్ తీసుకోవాలి కదా! అంటే ఇక్కడ జనరల్‌గా ఈ కేటగిరీలోకి ఎవరొస్తారండి? అలాంటి సిట్యుయేషన్‌లో ఇలా రేప్ విక్టిమ్స్ అయినా, మైనర్స్ అయినా, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ డిజేబుల్ పర్సన్ ఉన్నట్లయితే వాళ్ళకి 20-24 వీక్స్ మధ్యలో కూడా అబార్షన్ అనేది అలౌ చేస్తారు. కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరైనా అబార్షన్ చేయించుకున్నట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచాలి. అంటే పబ్లిక్‌గా రివీల్ చేయకూడదు. అంటే పర్టిక్యులర్ వుమెన్ వాళ్ళ ఐడెంటిటీని ఏమి కూడాను వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏవి కూడా ఇవ్వకూడదన్నమాట. ఎవరు అబార్షన్ చేయించుకున్నారో వాళ్ళవి. ఒకవేళ ఎవరైనా అలాగా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయకుండా ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 ఇయర్ విత్ ఆర్ వితౌట్ ఫైన్ అనేది ఉంటదన్నమాట. కాబట్టి కాన్ఫిడెన్షియాలిటీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మనకి 2021 అమెండ్మెంట్ రావడం వల్ల ఏమైందంటే మెయిన్‌లీ అబార్షన్ రైట్ అనేది అన్‌మ్యారీడ్ వుమెన్‌కి కూడా ఉంది. కాబట్టి అంటే ఏంటి వాళ్ళ సెక్షువల్ హెల్త్ రీప్రొడక్టివ్ రైట్స్ అనేవి
వాళ్ళు బాగా యుటిలైజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఇంకను మోర్టాలిటీ రేట్ అనేది కూడా తగ్గుతుంది. అంటే ఎవరైనా కెపాసిటీ లేని వాళ్ళు ఉన్నారనుకోండి. అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి. అలాంటి వాళ్ళు అబార్షన్‌కి వెళ్ళొచ్చు. కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్‌గా మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అన్వాంటెడ్ అనుకునే వాళ్ళని టెర్మినేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2021 అమెండ్మెంట్ ఏం చేసిందంటే వాళ్ళ రైట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చనమాట. నేనిప్పుడు పిల్లల్ని కనాలి అనుకుంటే అప్పుడే కనొచ్చు. అక్కర్లేదంటే అబార్షన్ చేసుకోవచ్చు. అంటే ఎలా రైట్ టు మ్యారేజ్ ఎలానో అలాగే రైట్ టు గెట్ ప్రెగ్నెన్సీ అనేది కూడాను ఈ 2021 ఎనాక్ట్‌మెంట్ వలన వచ్చిందనమాట. ఇష్యూస్ రిలేటింగ్ టు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021. ఇందులో డైవర్స్ పర్స్పెక్టివ్ ఇన్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్. అంటే ఒకళ్ళు ఏమంటారంటే ఉమెన్‌కి మంచి రైట్ వచ్చింది. తనకి కావాలంటే ఉంచుకోవచ్చు ప్రెగ్నెన్సీ. అక్కర్లేదనుకుంటే టెర్మినేట్ చేసుకోవచ్చు. అప్ టు 24 వీక్స్ వరకు కూడా చేసుకోవచ్చు అని. అంటే ఉమెన్‌కి ఒక డిగ్నిటీ, ఇంకా అటానమీ, కాన్ఫిడెన్షియాలిటీ, జస్టిస్ జరిగింది అని అనుకుంటాం. ఇంకొక వ్యూ ఏం చెప్తున్నారంటే ఈ అబార్షన్స్ చేసుకోవడం వలన గర్భంలో ఉండే వాళ్ళకి రైట్ టు లైఫ్ అనేది సేఫ్ గ్యారంటీయింగ్ ద లైఫ్ అనేది లేకుండా పోతుంది అనేసి వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్‌కి ప్రాపర్ రైట్స్ అనేవి దొరికాయి. అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిండంలో ఉండే బేబీకి లైఫ్ అనేది సేఫ్ గ్యారంటీ అనేది లేకుండా పోయింది అని చెప్తున్నారన్నమాట. మనకి 2021 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సబ్స్టాన్షియల్ ఫేటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే 24 వీక్స్ కంటే పైన అయిన తర్వాత కూడా, అంటే కంప్లీట్ అయిపోయింది 24 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా టెర్మినేషన్‌కి వెళ్ళొచ్చు. ఎప్పుడంటే స్టేట్ మెడికల్ బోర్డ్ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత అబార్షన్ అనేది చేయించుకోవచ్చు. కానీ అది ఎలా చేయించుకోవాలంటే రిట్ పిటిషన్ అన్నమాట. ఆర్టికల్ 226 ఆర్ ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారమే అబార్షన్ అనేది అవుతుంది. చేయించుకునే రైట్ ఉంటుంది. అంటే కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట. ఇంకా రేప్ విక్టిమ్స్ అయినా, అదే మైనర్స్, అంటే రేప్ విక్టిమ్స్ మైనర్ ఆర్ ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీ పీపుల్ ఆర్ ఎనీ రేప్ విక్టిమ్, అంటే రేప్ సర్వైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైనా సరేను 24 వీక్స్ కంప్లీట్ అయిపోయినట్లయితే మ్యాండేటరీగాను రిట్ పిటిషన్ వేయాలి అండర్ ఆర్టికల్ 32 ఆర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంకా ఏంటి, స్టేట్ మెడికల్ బోర్డ్ నుండి ఒపీనియన్ తీసుకున్న తర్వాత హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టు, అంటే రిట్స్ మనం ఎక్కడ వేస్తాం, హైకోర్టు అయినా సుప్రీం కోర్టులోనైనా వేయాలన్నమాట. అప్పుడు కోర్టు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత టెర్మినేషన్ అనేది చేయించుకోవచ్చు. కాకపోతే మనకి 2021 అమెండ్మెంట్ యాక్ట్లో ట్రాన్స్జెండర్స్ గురించి ఏమీ కూడా మెన్షన్ చేయలేదు. ట్రాన్స్జెండర్ యాక్ట్ అనేది వచ్చింది మనకి ట్రాన్స్జెండర్ని కూడా ఒక థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేశారు. కానీ ఈ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా ట్రాన్స్జెండర్కి ఎటువంటి రైట్ అనేది స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేయలేదన్నమాట ఈ ఎనాక్ట్మెంట్లో. ద రెలవెంట్ కేసులో ఈజ్ ఎక్స్ వర్సెస్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ అనదర్ 2022 డేటెడ్ ఆన్ సెప్టెంబర్ 29, 2022. ఇది 3 జడ్జ్ బెంచ్ అన్నమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక్కడ రీప్రొడక్టివ్ రైట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని రికగ్నైజ్ చేసిందనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ కి రీప్రొడక్టివ్ రైట్ అనేది ఉంది. అంటే ఏంటి, ఇందులో ఏంటి ప్రొవైడ్ చేశారంటే వాళ్ళు కావాలి అంటే టెర్మినేషన్ కి వెళ్ళొచ్చు అన్నమాట. అంటే అబార్షన్ చేసుకునే రైట్ వాళ్ళకి ఉంది. ఇంకా ఏం చెప్పిందంటే అందరు మహిళలందరికి కూడాను వెదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ
రీప్రొడక్టివ్ రైట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వాళ్ళు కావాలనుకుంటే అబార్షన్ చేయించుకునే రైట్ ఉంది అని చెప్పిందనమాట. ఇప్పుడు ఏంటి, అబార్షన్ చేసుకునే రైట్ ఉంది అంటే లీగల్ అండ్ సేఫ్ అబార్షన్ ని ఫాలో అవుతారు కాబట్టి రికగ్నైజ్ చేశారనమాట ఈ 2021 యాక్ట్ ప్రకారం. అండ్ ఆల్సో సుప్రీంకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ లో చెప్పింది. అంటే రీప్రొడక్టివ్ రైట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఉంది. ఒకవేళ వాళ్ళు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సరే వాళ్ళకి రైట్ ఉంటుంది. రైట్ ఉండటం వల్ల వాళ్ళేంటి లీగల్ అండ్ సేఫ్ అబార్షన్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 లో అన్మ్యారీడ్ ఉమెన్ కి కూడా రైట్ టు రీప్రొడక్టివ్ చాయిస్ అనేది ఇవ్వబడింది. ఎందుకంటే ఇందులో సుప్రీంకోర్టు ఎలా ఇంటర్ప్రిట్ చేసిందంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే రైట్ టు లైఫ్ అనేది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ ఉమెన్ కైనా ఈక్వల్ గా ఉంటుంది. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 14 కూడా వైలేట్ అవుతుంది అని చెప్పింది అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్ ఎవ్రీ సిటిజన్ కూడా ఉంటాయి కాబట్టి ఆర్టికల్ 21 అనేది వైలేట్ అవుతుంది. కాబట్టి ఇద్దరికి కూడా అప్లై అవుతాయి. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఉమెన్ కి ఇద్దరికి కూడా అబార్షన్ రైట్ అనేది, దేర్ రీప్రొడక్టివ్ రైట్ అనేది ఉంది. రైట్ టు చూస్ అని చెప్పింది అనమాట. ద రైట్ ఆఫ్ రీప్రొడక్టివ్ అటానమీ, ప్రైవసీ అండ్ డిగ్నిటీ outlined in Article 21 extend to both married and unmarried women. ఈ రీప్రొడక్టివ్ అటానమీ, ప్రైవసీ రైట్ మనకి ఆర్టికల్ 21 లో రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది. రైట్ టు డిగ్నిటీ ఉంటుంది. మనకి అన్ని రైట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట ఆర్టికల్ 21 లో. అలాగా ఒక ఉమెన్ కి ఇచ్చి, మ్యారీడ్ ఉమెన్ కి ఇచ్చి అన్మ్యారీడ్ ఉమెన్ కి ఇవ్వకపోతే ఇలాంటివి ఏంటి డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ప్లస్ వాళ్ళకి రైట్ టు లైఫ్ అనేది వైలేట్ అవుతుంది. కాబట్టి ఎదురికి ఉన్నాయని చెప్పేది. అంటే జనరల్ గా 2021 లో ఏం చెప్పారంటే ఎనీ ఉమెన్ అన్నారు కానీ మ్యారీడ్ ఉమెన్ అని చెప్పలేదు అనమాట. 1971 లో అయితే మ్యారీడ్ ఉమెన్ అని ఇచ్చారు. అందుకు సుప్రీంకోర్టు ఇలా ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ కి కూడాను ఈ అబార్షన్ చేసుకునే రైట్ ఉంటుంది. రైట్ టు రీప్రొడక్టివ్ చాయిస్ అనేది అన్మ్యారీడ్ ఉమెన్ కి కూడా ఉంది అని చెప్పింది అనమాట. ఇంకా ఇన్కార్పొరేషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్ ఇన్ ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఇంకా ఏంటంటే ఎవరైనా హస్బెండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ విత్ హిజ్ వైఫ్ వితౌట్ హర్ కన్సెంట్ చేశారు అనుకోండి, అంటే మ్యారిటల్ రేప్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ లో ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే దాన్ని కూడా టెర్మినేట్ చేసుకునే రైట్ ఉమెన్ కి ఉంటుంది. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇలాంటి సిచ్యువేషన్ లో 20 to 24 వీక్స్ మధ్యలో కూడా అబార్షన్ చేసుకునే రైట్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయబడింది అనమాట మ్యారిటల్ రేప్ అయినట్లయితే. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ అన్నట్లయితే వాళ్ళ ఐడెంటిటీని ఎలాగా కాపాడాలి అనేది అనమాట. మనకి ఈ అమెండ్మెంట్ 2021 అమెండ్మెంట్ రాకముందు 2012 లో పోక్సో యాక్ట్ వచ్చింది అనమాట. ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ 2012. ఇందులో ఏంటంటే బిలో 18 years ఏజ్ పిల్లలు ఒకవేళ కన్సెంట్ ఇచ్చినా సరే అది కన్సెంట్ కానట్టే, వాళ్ళు క్రిమినలైజ్ అవుతారనమాట. అలా కన్సెంట్ ఇవ్వటం వలన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వాళ్ళని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సేఫ్ అబార్షన్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 ఆఫ్ పోక్సో యాక్ట్ లో ఏంటంటే ఎవరైనా మైనస్ రేప్ అలాంటివి జరిగినట్లయితే మ్యాండేటరీ ఆబ్లిగేషన్ ఆన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ టు రిపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ వెన్ అప్రోచ్డ్ బై ద మైనర్ సీకింగ్ అబార్షన్. అంటే ఎవరైనా మైనర్స్
వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్‌ని సెక్షన్ 19 సబ్‌సెక్షన్ 1 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి మ్యాండేటరీగాను రిపోర్ట్ చేయాలన్నమాట. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఈ మైనస్ ఐడెంటిటీ అనేది వాళ్ళ రిక్వెస్ట్ బట్టి చేయాలా వద్దా అని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ సెక్షన్ 19(1) ప్రకారం ఇవ్వాలి అన్నమాట. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం ఉమెన్ కి చాయిస్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ హస్బెండ్ కి మాత్రం ఎటువంటి రైట్ లేదన్నమాట. అంటే ఒకవేళ హస్బెండ్ ఉమెన్ కి తెలియకుండా వితౌట్ హర్ కన్సెంట్ ఉమెన్ కి అబార్షన్ చేయించినట్లయితే ఆ హస్బెండ్ 313 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ లేటెస్ట్ ఎనాక్ట్మెంట్ సెక్షన్ 88 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 88 ప్రకారం వాళ్ళు పనిషబుల్ అవుతారు. వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఎంత ఉంటుంది అంటే లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years అండ్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఉమెన్ కి కావాలంటే తను చాయిస్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్ అనేది ఉంది. కానీ హస్బెండ్ కి మాత్రం ఉమెన్ మీద అలాంటి రైట్ అనేది ఏమీ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.